2030లో మీ నైబర్హుడ్ లో హైయెస్ట్ ఇన్కమ్ ఎర్నర్స్ ఎవరో తెలుసా? మీరు అసలు ఊహించని వాళ్ళు. రైట్ నౌ సొసైటీలో ఒక సైలెంట్ రెవల్యూషన్ జరుగుతుంది. మనం ఎప్పటి నుండో చిన్న పనులు అని లైట్ తీసుకున్న కొన్ని ప్రొఫెషన్స్ సడన్లీ దే ఆర్ బిల్డింగ్ అంపైర్స్. మీ పేరెంట్స్ మీకు నేర్పించిన ఓన్లీ డిగ్రీ అంటేనే సక్సెస్ అనే ఫార్ములా కంప్లీట్లీ అప్డేట్ అయిపోయింది. ఏఐ అండ్ ఆటోమేషన్ ఎంత పెరిగినా దీస్ జాబ్స్ కెనాట్ బి టచ్. లే ఆఫ్స్ కాంట్ ఎఫెక్ట్ దెమ్. ద ఎంటైర్ ఎకానమీ ఈస్ ఫ్లిప్పింగ్ అప్సైడ్ డౌన్ అండ్ ద వెల్త్ ఈస్ షిఫ్టింగ్. ఆ సీక్రెట్ షిఫ్ట్ ఏంటో, హూ విల్ యాక్చువల్లీ రూల్ ద నెక్స్ట్ డికేడ్ అనేది ఈ వీడియోలో డీకోడ్ చేద్దాం. మీ కెరీర్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళడానికి ఇది ఒక రియాలిటీ చెక్ లాంటిది. బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద టాపిక్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీ సబ్స్క్రిప్షన్ నాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది. లాస్ట్ 20 years నుంచి సొసైటీ కొన్ని స్పెసిఫిక్ కార్పొరేట్ ప్రొఫెషన్స్ ని మాత్రమే పెడస్టల్ మీద పెట్టింది. బాగా చదువుకో, ఏసీ క్యాబిన్ లో కూర్చో, అదే లైఫ్ అని మనం ఫిక్స్ అయిపోయాం. అండ్ టు బి హానెస్ట్, ఒకప్పుడు అది వర్క్ అయింది కూడా. కానీ ఇప్పుడు అసలేం జరుగుతుంది? డిజిటల్ వరల్డ్ ర్యాపిడ్ గా గ్రో అవుతున్న ఈ టైంలో రియల్ వరల్డ్ స్కిల్స్ ఒక మ్యాసివ్ డిమాండ్ క్రియేట్ అవుతుంది. వెయిట్, నన్ను ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడగనివ్వండి. థింక్ అబౌట్ ఇట్. మీరు లాస్ట్ టైం ఒక మంచి కార్పెంటర్ కోసం లేదా ఒక ఏసీ మెకానిక్ కోసం వెతికినప్పుడు ఎంత కష్టపడ్డారు? వాళ్ళు మీ ఇంటికి రావడానికి ఎన్నిసార్లు కాల్ చేసి బ్రతిమాడాల్సి వచ్చింది? ఎందుకంటే మనందరం ఒక పాత్ర పరిగెడుతుంటే ఫిజికల్ అండ్ రియల్ వరల్డ్ స్కిల్స్ లో పెద్ద షార్టేజ్ క్రియేట్ అయింది. అక్కడే అన్బిలీవబుల్ మనీ జనరేట్ అవుతుంది. దిస్ ఈస్ నాట్ జస్ట్ ఎ ట్రెండ్, ఇది ఒక గ్లోబల్ ఎకనామిక్ షిఫ్ట్. లెట్ మీ టెల్ యూ ఎ రియల్ స్టోరీ. నాకు తెలిసిన ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. పర్సన్ ఏ ఒక మంచి కార్పొరేట్ జాబ్ లో ఉన్నాడు, బట్ సిటీ లైఫ్ ఎక్స్పెన్సెస్, ఈఎంఐస్ వల్ల సేవింగ్స్ తక్కువ అయ్యి స్ట్రెస్ లో ఉన్నాడు. పర్సన్ బి డిగ్రీ తర్వాత డ్రాప్ అవుట్ అయ్యి వాళ్ళ తాతగారి 3 acre ల్యాండ్ లో ఆర్గానిక్ ఫార్మింగ్ స్టార్ట్ చేశాడు, అలాంగ్ విత్ స్మాల్ డైరీ ఫార్మ్. ఫస్ట్ లో అందరూ పర్సన్ బి చూసి నవ్వారు, ఎందుకంటే నీకెందుకు ఈ మట్టి పనులు అన్నారు. ఫాస్ట్ ఫార్వర్డ్ టు టుడే, పర్సన్ బి సప్లైస్ ప్యూర్ ఆర్గానిక్ మిల్క్ అండ్ పెస్టిసైడ్ ఫ్రీ వెజిటబుల్స్ టు 500 ఫ్యామిలీస్. ఆ ఫ్యామిలీస్ ప్రీమియం పే చేస్తున్నాయి బికాస్ దే ట్రస్ట్ దిస్ క్వాలిటీ. హీ మేక్స్ 3x మోర్ దెన్ మెనీ ఎగ్జిక్యూటివ్స్, అది కూడా కంప్లీట్ పీస్ ఆఫ్ మైండ్ తో. అండ్ దిస్ ఈస్ ఎగ్జాక్ట్లీ వై ఫ్యూచర్ ట్రెండ్స్ ని ముందుగానే అర్థం చేసుకోవాలి. మీకు ఇలాంటి రియాలిటీస్ అండ్ అప్కమింగ్ ఎకనామిక్ షిఫ్ట్స్ గురించి ఆనెస్ట్ గా తెలుసుకోవాలనుకుంటే మేక్ షూర్ యూ హిట్ ద సబ్స్క్రైబ్ బటన్ రైట్ నౌ. వి డికోడ్ ద ట్రూత్. అసలు ఈ షిఫ్ట్ ఎందుకు వస్తుంది? బికాస్ బేసిక్ హ్యూమన్ నీడ్స్, ఫుడ్, షెల్టర్, క్లోతింగ్, రిపేర్ అండ్ హెల్త్, ఇవి ఎప్పటికీ డిసప్పియర్ అవ్వవు. ఎంత అడ్వాన్స్డ్ టెక్ వచ్చినా అగ్రికల్చర్ విల్ రూల్ ద వరల్డ్ అగైన్. ఆర్గానిక్ ఫుడ్ పండించే ఫార్మర్స్ కి ఫ్యూచర్ లో హైయెస్ట్ రెస్పెక్ట్ ఉంటుంది బికాస్ దే కంట్రోల్ ది అల్టిమేట్ రిసోర్స్, అదే ఫుడ్. ఇది ఒక ఫార్మింగ్ గురించే కాదు, మీ చుట్టూ జరుగుతున్న చేంజ్ ని ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. లోకల్ ఫ్యామిలీ బిజినెస్, మన స్ట్రీట్ కార్నర్ లో ఉండే కిరాణా షాప్స్, దే ఆర్ రన్నింగ్ హైలీ ప్రాఫిటబుల్. జెప్టో, బ్లింకిట్ ఎంత వచ్చినా లోకల్ వెండర్స్ తో ఉండే ట్రస్ట్ అండ్ పర్సనల్ కనెక్షన్ ని ఎవరూ రీప్లేస్ చేయలేరు. పీపుల్ ఆర్ డన్ విత్ ప్రాసెస్డ్ ప్యాకేజ్ జంక్. లోకల్ వెజిటబుల్ వెండర్స్ ఆర్ థ్రైవింగ్, ఎందుకంటే జనాలకి ఫ్రెష్ వెజిటబుల్స్ కావాలి. క్లోతింగ్ విషయానికి వస్తే ఫాస్ట్ ఫ్యాషన్ బ్రాండ్స్ టన్స్ ఆఫ్ మెటీరియల్స్ వేస్ట్ చేస్తున్నాయి. ఈ మధ్య మీరు నోటీస్ చేస్తారా, టైలర్స్ అండ్ స్మాల్ క్లోతింగ్ మేకర్స్ ఎవరైతే ఇన్స్టాగ్రామ్ బేస్ తో వాళ్ళ ఇంట్లో నుంచి నడుపుతున్నారో అలాంటి బిజినెస్ కి డిమాండ్ పెరిగింది. జెన్జియన్ మిలీనియల్స్ కస్టమ్ సస్టైనబుల్ ఫ్యాషన్ వైపు షిఫ్ట్ అవుతున్నారు. ఇంకా కార్పెంటర్స్, మాస్ ప్రొడ్యూస్డ్ ఫర్నిచర్ స్టోర్ లో సేమ్ డిజైన్స్ ఉంటాయి, కానీ ఆ కస్టమైజ్డ్ వుడెన్ టేబుల్ మేడ్ బై స్కిల్డ్ కార్పెంటర్. పీపుల్ ఆర్ లిటరలీ పేయింగ్ లాక్స్ ఫర్ ఇట్. క్రాఫ్ట్మెన్ షిప్స్ ని ఏఐ కూడా ఆటోమేట్ చేయలేదు. దీనికి హ్యూమన్ హ్యాండ్, పేషెన్స్ అండ్ స్కిల్ కావాలి. దట్స్ వై కార్పెంటర్స్ విల్ బి వాల్యూడ్ ఇమ్మెన్స్లీ. బట్ వెయిట్, ఈ మాన్యువల్ జాబ్స్ అన్ని ఒక ఎత్తు అయితే దేర్ ఈస్ వన్ స్పెసిఫిక్ సెక్టార్, ఒకప్పుడు చాలా చిన్న పనిగా చూసిన ప్రొఫెషన్, విచ్ ఈస్ అబౌట్ టు బికమ్ వన్ ఆఫ్ ది మోస్ట్ హైయింగ్ స్పెషలిస్ట్ రోల్స్ ఇన్ ద నెక్స్ట్ 3 to 5 years. ఎ ప్రొఫెషన్ వేర్ పీపుల్ విల్ లిటరలీ వెయిట్ ఇన్ లైన్స్ అండ్ పే వాట్ ఎవర్ దే ఆస్క్. ఆ ప్రొఫెషన్ ఏంటో నేను నెక్స్ట్ చాప్టర్ లో చెప్తా, బట్ బిఫోర్ దట్ లెట్స్ టాక్ అబౌట్ ద మెషిన్స్ వి యూజ్ ఎవ్రీ డే. ఆటోమొబైల్స్. ఒకప్పుడు మెకానిక్ అంటే గ్రీస్ తో నిండి ఉన్న బట్టలు. టుడే cars are basically computers on wheels. EVs are taking over. Mechanics and automobiles technicians will no longer be considered as small workers. They will become highly paid specialists. A simple diagnostic scan will cost thousands. Grooming, barbers and salon professionals. ఇది ఒక లైఫ్ లాంగ్ సర్వీస్ ఇండస్ట్రీ. టెక్నాలజీ కెన్ డూ మెనీ థింగ్స్, కానీ అది మీ హెయిర్ కట్ చేయలేదు. అథెంటిక్ హ్యూమన్ టచ్ ఈస్ బికమింగ్ ప్రీమియం సర్వీస్. మీరు ఈ మధ్య కాలంలో కాదు, గత 15-20 ఏళ్ళగా, అంటే మీరు పుట్టిన దగ్గర నుంచి ఒక బార్బర్ దగ్గరికి వెళ్తే అతను మేబీ బాగా చేస్తే మీరు ఖచ్చితంగా తిరిగి వాళ్ళ దగ్గరికి వెళ్తారు. అండ్ దాని వల్ల వాళ్ళ బిజినెస్ రన్ అవుతూనే ఉంటుంది మీ వల్ల. మీలాంటి ఒక 100-200 కస్టమర్స్ వాళ్ళ దగ్గరికి మాత్రమే వెళ్తుంటారు. అంత ప్రీమియం బిజినెస్ అయిపోయింది. అండ్ దెన్ స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ అండ్ స్మాల్ లోకల్ రెస్టారెంట్స్ పెద్ద ఫాస్ట్ ఫుడ్ చైన్స్ ని అవుట్ స్మార్ట్ చేస్తున్నాయి బికాస్ అథెంటిక్ టేస్ట్ ఆల్వేస్ విన్స్. ప్లంబర్స్, ఎలక్ట్రీషియన్స్, మ్యాసన్స్, ఈ స్కిల్ లేబర్ అంతా ఫ్యూచర్ లో హైయెస్ట్ పేడ్ ప్రొఫెషనల్స్ గా మారుతారు బికాస్ స్కిల్డ్ లేబర్ బికమింగ్ డేంజరస్లీ స్కేర్స్. అందరూ డిజిటల్ స్కిల్స్ నేర్చుకుంటే ఈ
రియల్ వరల్డ్ పనులు చేసేది ఎవరికి రావు కదా. మరి రాని ఈ పనులు, ఈ రియల్ వరల్డ్ స్కిల్స్ ని ఎవరో ఒకరు నేర్పించాలిగా. అండ్ దట్ ఈస్ వై వేర్ ఎగ్జాక్ట్లీ అవర్ లాస్ట్ హైలీ పేడ్ ప్రొఫెషన్ కమ్స్ ఇన్. మనం ఇప్పటి వరకు మాట్లాడుకున్న ట్రేడ్స్ అన్ని ఒక ఎత్తు అయితే, ఇన్ని స్కిల్స్ ని నెక్స్ట్ జనరేషన్ కి పాస్ చేసే ఒక ప్రొఫెషన్ ఇంకొక ఎత్తు. అసలు నెక్స్ట్ 3 to 5 years లో ఆ స్కిల్, ఆ హైయెస్ట్ పెయిడ్ ప్రొఫెషన్ ఏంటో గెస్ చేస్తారా? టేక్ ఎ గెస్ ఇన్ కామెంట్స్ రైట్ నౌ. 3, 2, 1 అండ్ ద ఆన్సర్ ఇస్ లోకల్ టీచర్స్ అండ్ స్కిల్ ట్రైనర్స్. ఎస్, నేను 4 walls మధ్య కూర్చోబెట్టి టెక్స్ట్ బుక్ లో బట్టి కొట్టించే వాళ్ళ గురించి చెప్పట్లేదు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ మెంటర్స్ హూ కెన్ టీచ్ రియల్ స్కిల్స్ లైక్ ఫార్మింగ్, రిపేరింగ్, కార్పెంటరీ, పర్సనల్ ఫైనాన్స్, సర్వైవల్. ఎందుకంటే సొసైటీ ఈస్ ఫైనల్లీ వేకింగ్ అప్ అండ్ రియలైజింగ్ ద రియల్ నాలెడ్జ్ అండ్ హ్యాండ్స్ ఆన్ స్కిల్స్ మ్యాటర్స్ ఫార్ మోర్ దెన్ జస్ట్ పేపర్ డిగ్రీ. ఇన్ని ఇయర్స్ మనం ఒక ఫాల్స్ రియాలిటీలో బతికాం. మనుషుల్ని వాళ్ళ టైటిల్స్ తో జడ్జ్ చేసాం, కానీ రియాలిటీ మనల్ని నిద్రలేపుతుంది. ఏ ప్రొఫెషన్ అయితే ఒక రియల్ లైఫ్ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తుందో దానికి ఎప్పటికీ డిమాండ్ ఉంటుంది. ఎవరైతే బిల్డ్ చేస్తారో, గ్రో చేస్తారో, రిపేర్ చేస్తారో, వాళ్ళ కమ్యూనిటీస్ ని సర్వ్ చేస్తారో ఫ్యూచర్ వాళ్ళకి ఉంటుంది. ఇన్ ద కమింగ్ ఇయర్స్ సక్సెస్ అనేది మీ జాబ్ టైటిల్ తో మాత్రమే డిఫైన్ అవుతుంది. మీ స్కిల్, మీ ఇండిపెండెన్స్ అండ్ సొసైటీకి మీరు క్రియేట్ చేసే రియల్ వాల్యూలో మీ సక్సెస్ అనేది, మీ సంపాదన అనేది డిఫైన్ అవుతుంది. మీరు ఈ న్యూ ఇయర్ అని నమ్మితే, ప్రతి హానెస్ట్ పనికి రెస్పెక్ట్ ఉండాలి అని మీరు అనుకుంటే, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ కి సపోర్ట్ చేయండి. ఇలాంటి వాల్యూ కంటెంట్ ఇంకా మనం ఇస్తూనే ఉంటాం. లైఫ్ ఇస్ ట్రూలీ కమింగ్ అ ఫుల్ సర్కిల్. ఒక టైంలో మనం ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యామో మళ్ళీ అక్కడికే వెళ్తున్నాం, బట్ విత్ బెటర్ టెక్నాలజీ అండ్ మోర్ అవేర్నెస్. ఈ న్యూ ఎరాలో ప్రతి హానెస్ట్ ప్రొఫెషన్ కి రెస్పెక్ట్, డిగ్నిటీ అండ్ ట్రూ ప్రాస్పెరిటీ ఉంటుంది. సో మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్ లో చెప్పండి. వాట్ స్కిల్ డు యూ థింక్ ఇస్ ద హైయెస్ట్ పేడ్ ఇన్ 2030? లెట్స్ డిబేట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. అంటిల్ దెన్ ఐఎమ్ కృష్ణ, సైనింగ్ ఆఫ్. జై హింద్.